MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH చీఫ్ రిపోర్టర్ రాకేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ తో. రాకేష్, సో జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ ని కొనసాగిస్తూ రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ని ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది, ఎందుకు ఆ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ని ఎత్తివేశారు, ప్రస్తుతం అక్కడ సేఫ్ గానే కనిపిస్తోంది? జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే గుజరాత్, రాజస్థాన్, కొన్ని ప్రాంతాలు బార్డర్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారు. అవన్నీ కూడా ఉదయం 5 గంటల నుంచి సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఒక జమ్మూ కాశ్మీర్లో 2 రోజుల పాటు బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఎస్టాబ్లిష్మెంట్, స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తారు ముందు జాగ్రత్తగా. యూరిలో మాత్రం ప్రజలందరినీ బంకర్లోకి వెళ్ళారు. రాత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయి. బంకర్లోనే ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే బార్డర్ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో, తాండాలు ఉన్నాయో, ఎక్కడైతే కొన్ని పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలలో కూడా ఇంకా కొంత సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాల్సి ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. 27 ఎయిర్పోర్ట్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను మూసేశారు. వాటిని ఓపెన్ చేస్తారా, దానికి సంబంధించినటువంటి ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇంకా మిగతా ప్రాంతాలు ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ నుంచి POK వరకు ఉన్నటువంటి బార్డర్లో ఉదయం 5 గంటల వరకు కూడా కాల్పులు జరుగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. అక్కడ కౌంటర్ అటాక్ కూడా ఇండియన్ ఆర్మీ చాలా పకడ్బందీగా చేస్తుంది, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అక్కడ ఇప్పటివరకైతే రిపోర్ట్ అయిన ఒక క్యాజువాలిటీ లేదు, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఇండియా తరఫు నుంచి లేదు. కానీ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించినటువంటి ప్రకటనలోనే చాలా పెద్ద షాక్ గురయ్యాం, చాలా పెద్ద నష్టం జరిగింది, క్యాజువాలిటీస్ కూడా ఉన్నాయి, 2 యుద్ధ విమానాలను కోల్పోయామని చెప్పారు. నిన్న రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి స్ట్రైక్, పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి కొన్ని కవ్వింపు చర్యలను భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. 2 ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో, జైసల్మేర్లో F-17, F-16 అనే ఫైటర్ జెట్స్ ముందుగా భారత సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి వచ్చాయి. ఇండియన్ ఆర్మీ యాంటీ డ్రోన్ సిస్టంతో S-400తో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక పైలట్ను కూడా అదుపులోకి తీసుకుంది. ఇక దాంతోపాటు ఒకవైపు ఇండియన్ బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తూనే, ఇండియన్ బార్డర్ స్టేట్స్ని ప్రొటెక్ట్ చేస్తూనే, అవసరమైనటువంటి ఆదేశాలు ఇస్తూనే, ప్రజల్ని తరలిస్తూనే కౌంటర్ అటాక్ కూడా మొదలుపెట్టింది. కరాచీలో ఉన్నటువంటి పోర్టు పైన రైడ్ చేసింది. ఆ పోర్టులో నేవీ చేసినటువంటి రైడ్లో పాకిస్తాన్ నేవీకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. పాకిస్తాన్ నేవీకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. దాంతోపాటు పాకిస్తాన్కి కమర్షియల్గా ఆ పోర్టు చాలా విలువైనది. దానిపైన రైడ్ చేసి కమర్షియల్ అటాక్ ఇచ్చింది ఇండియా. ఇక దాంతోపాటు పెషావర్లో పేలులు జరిగాయి. ఆ పేలుల కారణం ఎవరనేది ఇప్పటివరకు తెలియదు. లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, బహల్పూర్లో వరుసగా రాత్రి 2 గంటల వరకు కూడా స్ట్రైక్స్ చేస్తూనే ఉంది ఇండియా. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తుంది. చాలా ఉగ్రవాద ప్రాంతాల్లో కూడా బ్లాస్టింగ్ చేయగలిగింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉదయ్పూర్ ఈ ప్రాంతాల్లో ప్రొటెక్ట్ చేసి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సైరన్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారుల సహాయంతో మొత్తం సిచ్యువేషన్ అంతా కంట్రోల్కి తీసుకొచ్చింది. వైష్ణోదేవి ఆలయం పైన ఒక డ్రోన్ బాంబ్ ప్రయోగించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆ డ్రోన్ని గాల్లోనే పేల్చేసింది ఇండియా. తాజ్మహల్ దగ్గర హై అలర్ట్ విధించింది. తాజ్మహల్ పైన దాడి జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ అప్పటికప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ని, ఒక రాడార్ని ఏర్పాటు చేసింది, పూర్తి సెక్యూరిటీని విధించింది. ఇక ఢిల్లీలో ఎక్కడైతే విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ఢిల్లీ విజిటింగ్ ప్లేసెస్ అన్నింటిలో కూడా బ్యాన్ విధించారు. ముఖ్యంగా ఇండియా గేట్, పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవరు సంచరించకూడదు, అక్కడ ప్రజలు గుమికూడకూడదు, రాకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చారు. రాత్రి మొత్తం కూడా వాటికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ మైక్లలో జరిగింది. పాకిస్తాన్కి రాత్రి మొత్తం ఒక కాలరాత్రి అని చెప్పొచ్చు. రాత్రి అంతా ఒక నిద్ర పట్టని దేశంగా మిగిలిపోయింది. ఒక్క రాత్రి కొన్ని గంటలు ఇండియా దాడి చేస్తేనే, అది సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని నగరాల్లో కొన్ని ప్లేసెస్లో దాడి చేస్తేనే తట్టుకోలేకపోయింది. పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉందా పాకిస్తాన్ అనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి మొత్తం కూడా పాకిస్తాన్ ప్రధాని ఒక సురక్షిత ప్రాంతానికి, ఒక డంప్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్. అదే టైంలో భారత్ నుంచి మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆర్మీ ఆఫీషియల్స్తో డిస్కస్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ విదేశాంగ డిప్లొమాటిక్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా వాటికి సంబంధించినటువంటి నెగోషియేషన్ కానీ లేకపోతే అలర్ట్స్ కానీ పంపిస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనిపించింది. పాకిస్తాన్ ఉన్నటువంటి పరిస్థితి, బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 2 రకాల ఇబ్బందులు కనిపించాయి. ఒక్క రాత్రి కొన్ని గంటలు దాడులు చేస్తేనే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూడొచ్చు. ఒకటి, ఇంటర్నల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అది సమయం చూసుకొని, అదును చూసుకొని బలూచిస్తాన్ నుంచి
సింధు ప్రావిన్సీ వరకు దూసుకొస్తుంది. ఎప్పుడైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని BLAని అణచివేయడానికి అక్కడ పాకిస్తాన్ ఆర్మీని బేస్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారో, ఇప్పుడు ఇండియా అటాక్స్ చేస్తుంటే ఆ ఫోర్స్ని మొత్తం కూడా ఇండియా బార్డర్ వైపు తరలించారు. సో బలూచిస్తాన్లో ఎలాంటి ఫోర్స్ లేదు, దాన్ని ఛాన్స్గా తీసుకుంది, అడ్వాంటేజ్ని వాడుకుంది. అక్కడ నుంచి సింధు ప్రావిన్సీ వరకు ఆ ఆర్మీ మొత్తం వస్తుంది. ఎక్కడైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వెహికల్స్ కనిపిస్తుంది, ఆర్మీకి సంబంధించిన వెహికల్స్, ఆర్మీకి ఫుడ్ తీసుకెళ్లేవి కానీ ఆర్మరీ తీసుకెళ్లేటువంటి వెహికల్స్ని కనిపించినట్టుగా పేల్చేస్తున్నారు. ఆర్మీ పైన దాడులు చేస్తున్నారు, ఆర్మీ పర్సనల్స్ని చంపేస్తున్నారు. ఒక పెద్ద హెడేక్గా పాకిస్తాన్కి ఈ BLA తయారైపోయింది. ఇంటర్నల్ ఇష్యూకి దారితీస్తుంది. పెషావర్ వరకు ఉదయం 4 గంటల వరకు పెషావర్కి దాదాపుల్లో ఈ బలూచిస్తాన్ ఆర్మీ తీసుకుంది, రాగలిగింది. దాంతోపాటు ఒక ప్రకటన కూడా చేసింది. పాకిస్తాన్ ప్రజలు ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీకి సహకరిస్తే తీవ్ర పరిణామాలంటూ హెచ్చరించింది. పాకిస్తాన్ ఇది కేవలం బలూచిస్తాన్ పోరాటంగా దీన్ని చూడాలి, స్వాతంత్ర పోరాటంగా చూడాలంటూ వాళ్ళు చెప్పారు. ఎవరెవరిని ఎంతమంది పైన దాడులు చేశారు, ఎంతమంది పాకిస్తాన్ ఆర్మీని చెప్పారంటూ కూడా క్లియర్గా 15 మందిని చంపినట్లుగా వాళ్ళ ప్రకటనలో చెప్పారు. ఇదొక అంశం. అయితే సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఎత్తివేశారు, కానీ సరిహద్దు రాష్ట్రాలకి ఎటువంటి ఆదేశాలు అందాయి కేంద్రం నుండి? ఎప్పటి వరకు ఆ ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది? అంటే నిన్న బ్లాక్అవుట్ విధించినప్పుడే ఉదయం 5 గంటల వరకే అంటూ విధించారు. ఉదయం 5 గంటల తర్వాత సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్ చేశారు, కానీ నైట్ 2-3 తర్వాత మళ్ళీ పవర్ అంతా కూడా రీస్టోర్ చేశారు. కేవలం బ్లాక్అవుట్ ఎత్తివేసినా ఇంకా టెన్స్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఆ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎక్కడైతే బార్డర్లో క్లోజ్గా ఉన్నటువంటి, ఫైరింగ్ రేంజ్కి చాలా క్లోజ్గా ఉన్నటువంటి, లేకపోతే మోటార్ షెల్స్కి రేంజ్లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి, వాటిల్లో మాత్రం ఆర్మీ ప్రొటెక్షన్ కొనసాగుతుంది. ఆర్మీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేట్కి సంబంధించినటువంటి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. అవసరమైతే ఎక్కడైతే ఇంకా దగ్గరలో యూరి లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ బార్డర్ చాలా దగ్గరగా ఉంటుంది, ఈజీగా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలందరినీ కూడా బంకర్లోకి వెళ్ళమన్నారు. ఇంకా రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా పంజాబ్, ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే బార్డర్కి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో జనాలను ఇప్పటికే తరలించి సేఫ్ ప్లేస్కి వాళ్ళందరినీ కూడా తరలించారు. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH